నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం। ఈ రోజు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా V3 న్యూస్ మీకు అందిస్తున్న స్పెషల్ స్టోరీ। ఆదివాసీలపై బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు చేసిన దోపిడీ సీతారామరాజును కదిలించింది। ఇల్లు వదిలి సన్యాసిలా దేశాటన చేసి వచ్చిన సీతారామరాజు చివరికి మన్యంలో విప్లవ శంఖాన్ని పూరించిన వైనం అపూర్వం। రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు గొప్ప దేశభక్తుడు। అటువంటి వీరును 125వ జయంతి ఉత్సవాలను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సభా వేదిక నుంచి వర్చువల్ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు। అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని, ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందన్నారు। ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు। మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు। యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు। వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న రంప ఆందోళన ప్రారంభించి నేటికి 100 ఏళ్లు పూర్తయింది। ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని ప్రధాని గుర్తు చేశారు। సీఎం జగన్ మాట్లాడుతూ ఒక మనిషిని ఇంకొక మనిషి, ఒక జాతిని మరొక జాతి, ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర సమరయోధులు ఆకాంక్షించారని అన్నారు। స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు। అల్లూరి ఒక మహా అగ్నికణం, ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధానికి శాలువా కప్పి విల్లంబు బాణం బహుకరించారు। అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగు ప్రజలకే కాదు దేశానికి గర్వకారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు। బ్రిటిష్ పాలకులపై సీతారామరాజు అలుపెరగని పోరాటం చేశారన్నారు। స్వేచ్ఛ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసి 27 ఏళ్ల వయసులో మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన యోధుడని కొనియాడారు। బ్రిటిష్ వారు సీతారామరాజును మట్టు పెట్టేందుకు ఆ రోజుల్లోనే 40 లక్షలు వెచ్చించారంటే అల్లూరి తన పోరాటంతో ఏ విధంగా భయపెట్టారో అర్థమవుతుందని తెలిపారు। ప్రతి తెలుగువారు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు కోరారు। కాగా వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందన్నారు। జల్ జంగల్ జమీన్ కోసం కొమురం భీం పోరాడారని, బ్రిటిష్ వారిపై అల్లూరి పోరాడారని తెలిపారు। క్షత్రియుల కోసం స్థలం అడిగారని, క్షణం ఆలోచించకుండా 3 ఎకరాల భూమిని కేసీఆర్ కేటాయించారని అన్నారు। త్వరలో భవన నిర్మాణం పూర్తి చేసుకొని దానికి అల్లూరు పేరు పెట్టడమే సముచితమని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు।